ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లులో మహిళలకు స్పష్టమైన ప్రవిధానాలు లేవని ఆయన విమర్శించారు. చట్టంలో ఎక్కడా మహిళల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 170 ప్రకారం చిన్న మార్పులతోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం విభజన అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని, రాజ్యాంగం విభజన చట్టం మధ్య ఒక లింక్ ఉందని వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విధంగా 50-50 నిష్పత్తిలో సీట్ల పెంపు చేస్తే కోర్టులో నిలబడదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్ కు అనుసంధానం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. సెప్టెంబర్తో సీట్ల ఫ్రీజ్ ముగియనుండగా ఆ తర్వాత కొత్త జనగణన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణకు ఉంది కాబట్టి నిన్న ఒక పేపర్ లోపల ఆంధ్రజ్యోతిలో ఒకటేసాడు. అందరు కూడా అదే అనుకుంటారు, ఆటోమేటిక్గా మా సీట్లు పెరిగిపోతాయని. ఎందుకు? 1914 యాక్ట్ ప్రకారము దాని లోపల సీట్లు క్రియేట్ చేశారు. కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు వాటికి ఆంధ్రాకి 225, తెలంగాణ 153 ఉండాలనేసి అప్పుడు అనుకున్నారు. ఏమనుకున్నామంటే అది డీలిమిటేషన్ తర్వాత అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ది బిల్లు వెగిపోయింది కాబట్టి, లేదా వేరే డీలిమిటేషన్ బిల్లు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి, యూటీ బిల్ని విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దెర్ ఇస్ అ వ్యాక్యూమ్ టుడే. దెర్ ఇస్ నో బిల్, దెర్ ఇస్ నథింగ్ ఎట్ ఆల్. 223 ఒకటి ఉన్నది, దట్ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ డీలిమిటేషన్. కాబట్టి 223 యాక్ట్ అంటే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది లాగు అవుతుందని అనుకుంటా ఉంటాం, కానీ అది కాదు. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఆటోమేటిక్గా కాదు. మేము దాన్ని ఒక స్మాల్ 1 వర్డ్ అమెండ్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణకు ఉంది కాబట్టి